ఇప్పుడు ఈ ఐఏఎస్, ఐపీఎస్‌కి ఐఎఫ్ఎస్‌కి డిఫరెన్స్ ఉంటుంది సివిల్ సర్వీసెస్ అనే నోటిఫికేషన్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐఏఎస్ ఎగ్జామ్ అనుకుంటారు. సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్లో దాదాపు 25-26 రకాల పోస్టులు ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇట్లా ఒక 25-26 సర్వీసులు ఉంటాయండి. నువ్వు ఏ సర్వీస్ వచ్చినా సివిల్ సర్వీసెస్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏం కాదు. ఆ డిపార్ట్మెంట్లో నువ్వు రిటైర్మెంట్ స్టేజ్కి టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తావు. ఓకే, సో ప్రతి సర్వీస్లో ఒక చామ్ ఉంటుంది సివిల్ సర్వీసెస్లో. సో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జాము, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటే, మెయిన్స్ డిఫరెంట్ అనమాట. ఫారెస్ట్ సర్వీస్ కూడా ఆల్ ఇండియా సర్వీస్. భారతదేశంలో 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. అఖిల భారత సర్వీసులు అంటే 3 ఉన్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఫారెన్ సర్వీస్ ఇస్ సెంట్రల్ సర్వీస్. కానీ మన దగ్గర ఏంటంటే నువ్వు ఫారెన్ సర్వీస్ అవ్వాలన్నా, పోలీస్ సర్వీస్ అవ్వాలన్నా, లేదా కలెక్ట్ అవ్వాలన్నా, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా సరే నువ్వు సివిల్స్ ఎగ్జామ్ రాయాలి. ఇంకోటి చాలామంది ఐఏఎస్ అనగానే కలెక్టర్ అంటారు, అది కూడా తప్పే. కలెక్టర్ పోస్టింగ్ అనేది ఐఏఎస్కి జీవితంలో కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. అంటే ఆ రాష్ట్రాన్ని బట్టి 3 ఏళ్ళో 5 ఏళ్ళో, ఒక్కొక్కసారి అసలు కలెక్టర్ పోస్టింగే రాకపోవచ్చు. ఉదాహరణకి మహారాష్ట్ర అనేది చాలా పెద్ద స్టేట్. ఆ స్టేట్లో నువ్వు కలెక్టర్ అవడానికి ఐఏఎస్ పాస్ అయ్యాక 10 ఏళ్ళు కూడా పట్టవచ్చు. అక్కడ చాలా పోటీ ఉంటుంది కలెక్టర్ పోస్టులకి. ఓకే అండి, కొన్ని చిన్న స్టేట్స్ ఉన్నాయి అనుకో, నార్త్ ఈస్ట్ స్టేట్స్, నువ్వు కలెక్టర్ అవడానికి 4-5 ఏళ్ళలో కలెక్టర్ అయిపోవచ్చు అక్కడ. కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్కి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి తేడా ఉంటుంది. అండ్ ఐఏఎస్ పోస్టింగ్స్ అనేవి ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ఒక స్టేట్ క్యాడర్కి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనుకూలతను బట్టి నీకు పోస్టింగ్ ఇస్తుంది. ఓకే అండి, సో నీకు రూరల్ డెవలప్మెంట్లో రావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రావచ్చు, లేదా ఐటీడీఏలో రావచ్చు. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఫస్ట్ ట్రైనింగ్లో అసిస్టెంట్ కలెక్టర్ అంటారు, తర్వాత సబ్ కలెక్టర్ అంటారు, తర్వాత జాయింట్ కలెక్టర్ అంటారు, తర్వాత కలెక్టర్ అవుతారు. ఓకే, ఆ తర్వాత సెక్రటేరియట్లో వెళ్తారు. చాలా రకరకాల డిపార్ట్మెంట్స్ కమిషనర్స్గా వీళ్ళు వర్క్ చేస్తారు. సో ఇవన్నీ రకరకాల పాత్రలు ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్కి. కలెక్టర్ అనేది ఐఏఎస్ ఆఫీసర్ పోషించే ఒక టైమ్లీ పాత్ర, అంటే ఒక టైంలో మాత్రమే చేస్తారు. ఈ ఐఎఫ్ఎస్కి సంబంధించి సపరేట్గా రిక్రూట్మెంట్ ఉంటుంది అంటారు కదా మేడం. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ రిలేటెడ్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఓకే అండి, ఇది కూడా ఆల్ ఇండియా సర్వీసే. ప్రిలిమ్స్ ఎగ్జామ్, సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జాము, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటే. కానీ సివిల్స్ ఎగ్జామ్ కంటే ఎక్కువ మార్క్స్ రావాలి ఐఎఫ్ఎస్లో పాస్ అవ్వాలంటే. ప్రిలిమ్స్ జనరల్గా తక్కువ పోస్ట్ ఉంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. మెయిన్స్ సపరేట్గా ఉంటుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి మెయిన్స్ ఎగ్జామ్ సపరేట్గా ఉంటుంది. ఆప్షనల్స్ కూడా చాలా సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు చాలామంది కూడా చదువుతుంటే నాకు గుర్తుండట్లేదు అది ఇది అని అంటారు కదా మేడం. అట్లా మర్చిపోకుండా ఉండడానికి, అంటే వాళ్ళు చదివిన సబ్జెక్టు ఆ అంశాలు గుర్తుండాలి అంటే ఎట్లా ఫాలో అవ్వాలి? అసలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, అది ఒక సబ్జెక్ట్ లాగా నేను ఏదో గుర్తుపెట్టుకుంటున్నాను, నా మెమరీ పవర్ వాడుతున్నాను, నేను బర్డన్ తీసుకుంటున్నాను అని చదవకూడదు. మనం రకరకాల అంశాలని యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడిగా మనం వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయాలి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అదొక ప్రిపరేషన్ అని నేను అనుకోను. ఒక 50%, ఇంకొక 50% కాస్త మెమరీ అవసరం అవుతుంది. దానికి రాసుకుంటూ చదవటం, మైండ్ మ్యాప్స్ వేసుకుంటూ చదవటం, కొన్ని టెక్నిక్స్ వాడుతూ చదవటం. అట్లా ఎప్పుడైతే మీరు రాసుకుంటూ చదివారో, ఆ రాసిన పేపర్ని మళ్ళీ ఒకసారి షార్ట్ కట్స్లో రివిజన్ చేసుకున్నారో ఫాస్ట్ గుర్తుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్తో డిస్కస్ చేయటం, అవన్నీ. సగం ప్రిపరేషను మెమరీతో పని ఉండదండి సివిల్స్లో. సగం ప్రిపరేషన్లో మెమరీ అవసరం అవుతుంది. ఆ మెమరీ ఎక్కడైతే అవసరం అవుతుందో, కొన్ని ఫ్యాక్ట్స్ కానీ, కొన్ని డేట్స్ కానీ, కొంత డేటా కానీ గుర్తుపెట్టుకున్నప్పుడు నోట్ చేసుకుని ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుని ఒక మైండ్ మ్యాప్స్ వేసుకుని, లేదా కొన్ని టెక్నిక్స్ వాడు గుర్తుపెట్టుకుంటే మర్చిపోం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు గ్రూప్ డిస్కషన్స్ అన్నారు, మళ్ళీ ఇంతకుముందు కూడా మాక్ టెస్ట్లో ఎక్కువ రాయాలి అని అన్నారు. ఈ మాక్ టెస్ట్లు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎంతవరకు హెల్ప్ అవ్వచ్చు మేడం వీళ్ళందరూ? అసలు సివిల్ సర్వీసెస్, దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, మన రాష్ట్రాల్లో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పాత ప్రశ్నాపత్రాలు, అది యూపీఎస్సీ కూడా కావచ్చు సివిల్ సర్వీసెస్, ఆ మోడల్స్ కనుక మనం దొరికినవన్నీ ప్రిపేర్ అవుతాయి. ఎగ్జామ్ పట్ల
పూర్తి అవగాహన వస్తుంది నెంబర్ 1. నెంబర్ 2, ఆ క్వశ్చన్ థీమ్స్ కూడా చాలా రిపీట్ అవుతుంటాయి. సేమ్ క్వశ్చన్ రిపీట్ కాకపోయినా ఆ థీమ్ రిపీట్ అవుతుంది. ఓకేనా? దాంతోపాటు ప్రశ్నలు అడిగే విధానం మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి 2013లో మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో యూపీఎస్సీలో 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనే క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. అప్పట్లో అది బాగా వార్తలో ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్తల్లో ఉంది. అంటే 2024లో మెయిన్స్లో, ప్రిలిమ్స్లో ఏఐ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఓకే అండి. ఉదాహరణకి భగత్ సింగ్ బర్త్ సెంచనరీ. భగత్ సింగ్ పుట్టి 100 సంవత్సరాలు అయింది 2007లో. దాని మీద అన్ని మ్యాగజైన్స్, అన్ని న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్ క్యారీ చేసాయి అనుకుందాం. 2024లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏదైనా 100 years జరుపుకుంటున్నాయా, ఏమేమి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగాయి, దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ మనకి రావచ్చు. అంటే మనం పాత క్వశ్చన్ పేపర్స్ చూస్తే అసలు ఎగ్జామ్ పల్స్ అర్థమైపోద్ది మనకి. సివిల్ సర్వీసెస్ సిలబస్ అనేది ఒక సముద్రంలా ఉంటుంది. మనం అనుకుంటాం అది మొత్తం చదివితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందని. అది తప్పు. అది ఒక భ్రమ అని నేను అంటాను. ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను, చదువుతానే ఉన్నాను, ఇంకా నాకు ఆ సిలబస్ అవ్వలా. ఆ సిలబస్ అనేది ఒక్కొక్క లైన్ చదువుతుంటే ఒక రీసెర్చ్ పేపర్ అనమాట. అంత కాదు, వీ నీడ్ టు డూ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ చేసి పాత ప్రశ్నాపత్రాలు చూసి ప్రశ్నల సరళిని అర్థం చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని మనం వెళ్ళేసి ఇంకా మొత్తం చదువుతూ కొన్ని వందల పుస్తకాలు చదివేసి చదువుతుంటే 10 ఏళ్ళు పట్టుద్ది రీసెర్చ్ స్కాలర్ అవుతాం అనమాట. అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. మేడం, ఇప్పుడు సివిల్స్, గ్రూప్స్ రెండింటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు మేడం. ఈ రెండు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? సివిల్స్, గ్రూప్స్ మనం గమనిస్తే సిలబస్లో 70% ఒకటే అండి. ఇప్పుడు మరి తెలంగాణ గ్రూప్స్ అయినా, ఆంధ్ర గ్రూప్స్ అయినా ఆ రాష్ట్రం యొక్క హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ మూడే డిఫరెంట్. మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్. మిగతా అంతా ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ ఒకటే ఉంటాయండి. ఏదైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయో అవే మనం ప్రత్యేకంగా చదువుకోవాలి. మిగతావన్నీ కూడా సివిల్ సిలబసే కామన్ ఆల్మోస్ట్. కాబట్టి సివిల్స్, గ్రూప్స్ కలిపి చదువుకోవడం మంచి పద్ధతి. పూర్తి స్థాయిలో గ్రూప్స్ మీద ఆధారపడటం కరెక్ట్గానే కాదని నేను అంటాను.